కర్నూలు జిల్లా గోనెగండ్లలో భూ వివాదం విషాదానికి దారితీసింది. 1961 నుంచి తమ ఆధీనంలో ఉన్న 26 సెంట్ల భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై పట్టా చేశారని ఆరోపిస్తూ చాకలి ఈరమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధ్యులపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ రజక వృద్ధదారుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మండల కేంద్రం దాని తక్కువ పొలం పొలం తిరిగినారు. మాది కదా అడిగితే సాధారణ ఓటు పొలం దగ్గర కానీ పొలం తట్టుకోలేక నేను అప్పటి నుంచి ఉన్నా కదా నా పిల్లలకు లేకుండా అయిపోతాను. గోనెగండ్ల నాది అంటే 552 భూమి 1961లో కొన్నాడు మా నాయన. ఇప్పుడు ఫ్రీ కూటమి ప్రభుత్వంలో ఫ్రీ సర్వే పెట్టిన తర్వాత B2 అనేది వాళ్ళ పేరు మీదనే వచ్చిందని అక్రమంగా ఈఆర్ఓ, ఎంఆర్ఓ రాజేశ్వరి, ఈఆర్ఓ మున్నేరు సర్వేరు వీళ్ళంతా కలిసి ఆమె పేరు మీద వాళ్ళ పేరు మీద విడివిడి భాగాలుగా పంచినట్టు పంచింది మా భూమి. 26 సెంట్ల భూమి ఒకరొకరికి 8, 9 సెంట్లు ముగ్గురికి, నారాయణకి, రంగస్వామి, రామంజలికి వాళ్ళకి పంచి మీ భూమికి సంబంధం లేదు, 1000 సంవత్సరాలు ఉన్న అనుభవంలో నువ్వున్నా నీకు లేదు భూమి అని అంటుంది ఎంఆర్ఓ రాజేశ్వరి. మేము 1960 ఉంటుంది. మేమే ఉన్నాము, సాగులో ఉన్నాం. మేమే సాగులోనే ఉన్నాం. ఆన్లైన్ లోనే ఇంతకుముందు మా పేర్లే ఉన్నాయి. ఆన్లైన్ లోనే ఇప్పుడు మా తీసేసి వాళ్ళ పైన ఎక్కించి 2 నెలలు అయింది. ఇప్పుడు మనమన్న ఎక్కించింది. మనమన్న ఎక్కించిన తర్వాత పాస్బుక్ కూడా మరి వాళ్ళకే ఇచ్చింది. విడివిడి భాగాలు చేసి ముగ్గురికి పాస్బుక్ ఇచ్చేసింది. ఈ రోజు మా పొలానికి కోట్ల వేసినాం. దీన్ని కోట్ల వేసి కూడా 2025లో వేసినాం. ఇప్పుడు వరకు కోట్లనే నడుస్తుంది. వీళ్ళు అక్రమంగా రావడము, కళ్ళగొట్టడం. ఏం జరిగింది ఈ రోజు పొద్దున మాకు తెలియకుండా కోట్ల ఉండదని మేము కోట్ల తెలిస్తే కోట్ల ఎవరికైతే వాళ్ళకే అని కోర్టు చెప్పదని తీరంలోనే ఉంటే వాళ్ళు రేతిరిపోవడము, పొలంలో దున్ని వచ్చినారు. మా అమ్మ దాన్ని చూసి ఉండలేక నా భూమి నుంచి నేను ఉన్నాను కదా అని అక్కడికక్కడే వాళ్ళని చూసి వార్తలే మందు తాగింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో నివాసం ఉంటున్నటువంటి చాకలి పెద్ద మల్లన్న, ఈరమ్మ కుమారులు అయినటువంటి కర్రన్న, మిగతా కుటుంబ సభ్యులు 1961వ సంవత్సరంలో చాకలి పెద్ద మల్లన్న, ఈరమ్మ భూమిని కొన్నారు. అప్పటి నుంచి అంటే 61 సంవత్సరం నుంచి పోయిన 2025 వరకు సాగులో చాకలి రజక వృత్తి కుటుంబమే ఉన్నది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వే పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రీసర్వేలో భాగంగా ఏదైతే 552/B2 భూమిని గొల్ల సంజన్న కుమారులు అనేటువంటి గొల్ల రామాంజనేయులు, నారాయణ, అదేవిధంగా రంగస్వామి వీళ్ళు మాది భూమి అని అక్రమంగా దౌర్జన్యం చేయడం జరుగుతుంది. దీన్ని చాకలి పెద్ద మల్లన్న భార్య ఈరమ్మ వాళ్ళ కుటుంబం వాళ్ళ కుమారులైనటువంటి వాళ్ళందరూ కూడా కోర్టు పోయారు. కోర్టు పోతే వీళ్ళకి NOC సర్టిఫికేట్ ఇచ్చినారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇది భూమి ఇన్నేళ్ల నుంచి సుమారుగా 30-40 ఏళ్ల నుంచి సాగులో ఇల్లే ఉన్నారు. కాబట్టి 30 ఏళ్ల నుంచి సాగులో ఉన్నటువంటి ఇళ్ళ కాకుండా ఎంఆర్ఓ గారు స్థానిక ఎమ్మెల్యే బివి జయనాక్షరెడ్డి గారి అండదండలతో అక్కడ శేఖర్ అండదండలతో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శేఖర్ చౌదరి వాళ్ళ ప్రోద్బలంతో అక్కడ టీడీపీ కార్యకర్తల వాళ్ళు ఇది మాది భూమి అని దౌర్జన్యంగా ఆక్రమణకి గురి చేస్తుంటే చాలా ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గొల్ల రామాంజనేయులు, రంగస్వామి, నారాయణ వాళ్ళు ఆ చేనులో 26 సెంట్లలో దున్ననీకపోయారు. దాన్ని చూడడానికి ఏదైతే చాకలి పెద్ద ఈరమ్మ పోయితే దాన్ని చూసింది, ఇది మాది కదా భూమి అని చెప్తే అక్కడ రంగస్వామి, నారాయణ కుటుంబం వాళ్ళందరూ కూడా చాకల్దానా నీది కాదు ఈ భూమి మాది, మాకి ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇచ్చారు అనేటువంటి దౌర్జన్యంతో కులం పేరుతో దూషించడం వల్ల ఆమె దాన్ని జీర్ణించుకోలేక చేళ్లనే పురుగుల మందు తాగి జరగడం జరిగింది.
ఈ రోజు పెద్ద హాస్పిటల్ కి వేసుకురావడం జరిగింది. కాబట్టి దీనిని ఏపీ రజక వృత్తిదారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఎంఆర్ఓ గారు 2 నెలల కింద పట్టాలు ఇచ్చింది, ఇది కోర్టులో ఉందని మాకు తెలుసు. ఎంఆర్ఓ గారు ఎట్లా అయ్యారో మాకు తెలియదు. కాబట్టి ఎంఆర్ఓ గారిని అక్కడ నుంచి తప్పనే సస్పెండ్ చేయాలి. రాజేశ్వర గారిని కోర్టులో ఉండగా ఎవరికి కూడా పాస్బుక్లు ఇవ్వకూడదు, ఆన్లైన్ చేయకూడదు. వీళ్ళకి ఎట్లా ఎంఆర్ఓ అయిందో మాకైతే తెలియదు. కాబట్టి తక్షణమే ఈ ఏదైతే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ గొల్ల రామాంజనేయులు వాళ్ళ అన్నదమ్ముల పైన ఎంఆర్ఓ గారు తక్షణమే వాళ్ళ పైన కేసు నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము జిల్లా కమిటీగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈరమ్మని పరామర్శించడం జరిగింది. ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ వైద్యులు కూడా ఆమెకి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.